ఇక్కడ వీళ్ళు ఇల్లును రినోవేట్ చేసినప్పుడు రీమోడల్ చేసినప్పుడు వీళ్ళు మన వీడియోలు చూసినాం సార్ అని చెప్తా ఉన్నారు. మన వీడియోలు చూసి మాక్సిమం మార్పులు చేర్పులు చేసుకున్నారు. మేము ఇల్లు పాత ఇల్లే తీసుకున్నాము. తర్వాత సార్ వీడియో చూసి కాస్త మార్పులు చేర్పులు చేసినాము. కాకపోతే సెప్టిక్ ట్యాంక్ ఒకటి కొద్దిగా తేడా ఉందన్నారు. మిగతా వాకిళ్ళు మిగతా డౌట్స్ అన్ని ఉండడం వల్ల సార్ని ఒకసారి పిలిపించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మేము 40 నుంచి 50% సార్ చూసే రినివల్ చేసుకోవడం జరిగింది. అదే పైన డౌట్ ఉండడం వల్ల సార్ని పిలుచుకొని కర్నూలుకి చూపించుకోవడం జరుగుతుంది. కామన్ టాయిలెట్ గురించి కూడా చాలా మంది అడుగుతా ఉంటారు, ఇల్లు అంటుకోకుండా ఎట్లా కడతారు అనండి. అది చూడండి, ఇల్లుకు అంటకుండా సెపరేట్ కామన్ టాయిలెటే ఉండాలి. ఇట్లా చూడండి, అటు ప్లేస్ కాంపౌండ్ వాళ్ళకు ఎంత గ్యాప్ ఇచ్చారు. కామన్ టాయిలెట్ అనేది ఎప్పుడు కానీ కాంపౌండ్కు దగ్గరలను కాంపౌండ్కి అంటుపెట్టి కట్టకుండా ఇంటి యొక్క దక్షిణం గోడకు వీళ్ళు దారం వేసుకొని ఇక్కడ మనిషి నడిచేంత మంచిగా ఫ్రీగా గ్యాప్ పెట్టి ఇంటి దక్షిణం కూడా టాయిలెట్ యొక్క దక్షిణం కూడా సేమ్ ప్యారలల్ గా సమాంతరంగా ఉండాలి. ఇది వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేశారు. చూడండి, అక్కడక్కడ ఏమైందంటే మన ఇల్లు దక్షిణం కూడా ఉంటది కదా, దీన్ని కొంచెం ముందన్న ఈ బాత్రూమ్ నటన కడతా ఉన్నారు, లేదంటే సిటర్న జరిపి కడతా ఉన్నారు. ఎప్పుడు కానీ ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఈ ఇంటి దక్షిణం గోడకు ప్యారలల్ గా మాత్రమే టాయిలెట్. ఇది వెనకాల జరగడము ముందుకు జరగడం కాకుండా దీని ప్యారలల్ ఉండాలి. మన దీని వెనకాల కూడా సేమ్ గల్లీ కంటిన్యూ మెయింటైన్ చేయాలన్నట్టు. ఇప్పుడు మనం ఇది ముందుకు జరపడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఎక్కువ గల్లి అయిపోతుంది, లేదు వెనుక జరపడం వల్ల దక్షిణ ఆగ్నేయం తగ్గిన దోషం అవుతుంది. కాబట్టి ఈ ప్యారలల్ గా ఇది మెయింటైన్ చేయాలండి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది ఓకే అండి. నా యొక్క ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నాలెడ్జ్ ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వారు కూడా వాస్తుని నమ్మి ఆచరించి బాగుపడేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.